కడాన యాక్సిడెంట్ చనిపోతే పోలీసులు చంపేశారు, గవర్నమెంట్ చంపేసిందంటే మనం సమాధానం చెప్పుకోవడానికి, రిబట్టలు ఇవ్వడానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు 4 రోజులు పట్టింది. దానివల్ల ఏమైందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. 1 by 1 ఎక్కడ డ్యామేజ్ అయ్యా మనం దెబ్బతింటాం. రెండోది, మనకు లా అండ్ ఆర్డర్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ సేఫ్టీ, సెక్యూరిటీ, డెవలప్మెంట్కి కూడా. పెట్టుబడులు పెట్టాలన్నా లేకుంటే ప్రశాంతంగా తిరగాలని ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అయినా ఇట్ ఈజ్ మెజర్డ్ విత్ లా అండ్ ఆర్డర్. అలాంటివి కూడా ఉంటాయి. నేను అన్నీ చూసిన తర్వాత డీజీ గారిని మొన్న అడిగాను, సమ్వేర్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ అంటే ఆయన మొత్తం వర్కౌట్ చేసుకొస్తే మళ్ళీ నేను ఆయన గైడ్ చేశాను, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటే బాగుంటుందని. బట్ ఎక్స్ట్రాడినరీ డిస్కషన్ జరిగింది. 2001లో ఇదే మరిగా ఫ్యూచర్ పోలీసింగ్ కింద అప్పట్లో వర్క్షాప్ పెట్టాం. ఆఫ్టర్ దట్ 25 years తర్వాత మళ్ళీ ఒకసారి మీ అందరితో కూర్చున్నాం. ఇప్పుడు దీన్ని లాజికల్గా వే ఫార్వర్డ్. రెండోది, పోలీస్ ప్రైడ్ ఈజ్ ఓన్లీ వన్. దాంట్లో డీవియేషన్ ఉండకూడదు. అది ఉంటే ఏమవుతుందంటే పోలీస్ అనేది ఒక ప్రెస్టేజ్ కింద ఎవరైనా సరే ఆ ప్రైడ్ ఉండాలి, ఆ మొరేల్ ఉండాలి. మనం అందరం కూడా మనం వేసుకున్నటువంటి మీరు ఏదైనా ఆ బట్టలు కావచ్చు, ఆ బ్యాడ్జ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ అవర్ పోలీసింగ్లో కానీ ప్రజలకు ఇచ్చే ట్రస్ట్లో కానీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. యూ ఆల్సో గైడ్ మీ. ఏం చేస్తే వే ఫార్వర్డ్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్, హౌ టు రీచ్. ఇంకొక పక్కన ఇప్పుడు కొన్ని చూస్తున్నాను నేను, ఈ గంజాయి వల్ల చాలా ఫ్యామిలీస్ దెబ్బతింటున్నాయి ఇంకా కూడా. దట్ ఈజ్ ది రూట్ కాస్ అవుతా ఉంది అక్కడక్కడ. ఇప్పటికి చాలా వరకు కంట్రోల్ చేశాం. కంట్రోల్ చేసిన తర్వాత లాజికల్గా ఎట్లా తీసుకుపోగలుగుతాం. ఇంకొక పక్క పోలీసు వ్యవస్థ మీద నమ్మకం రావాలంటే ఒకటి, సమాజంలో కూడా కరప్షన్ కంట్రోల్ చేయాలి. మనం మీ దగ్గర చేయాలి, సమాజంలో అన్ని రంగాల్లో చేయాలి. లేకపోతే ఎంత డెవలప్మెంట్ చేసినా కరప్షన్ ఉంటే ప్రజల్లో కానీ అది రిఫ్లెక్ట్ అయితే అక్కడి నుంచి రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పకపోతే పర్వాలేదు, సీఎం గారు కూడా ఒకప్పుడు నేను హార్ష్గా కూడా ఉండేవాడిని, ఇప్పుడు ఐ వాంట్ క్యారీ ఎవ్రీబడి అట్లని చెప్పి కాంప్రమైజ్ కావడం లేదు. ఈ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకొని హౌ టు వర్క్ ఇట్ అవుట్, ఆల్ ఆఫ్ అస్. యూ టెల్ అస్ ఎట్లా చేస్తే బాగుంటుంది. సరే, ఉపన్యాసాలు ఎప్పుడు ఇస్తూ ఉంటాం, లెక్చర్స్ కంటే యాక్షనబుల్స్, హౌ టు టేక్ ఫార్వర్డ్. ఇది రేర్ అకేషన్. ఇన్ని గంటలు స్పెండ్ చేసిన తర్వాత ఒక కమిటీ వేసుకొని వర్కౌట్ చేస్తామా? 3 yearsలో చేయవలసినట్టు ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, 2047. దట్ ఈజ్ ఎక్సలెంట్. 2047కి రీచ్ అయ్యేటప్పుడు ఇయర్ లా అండ్ ఆర్డర్, ఈరోజు లా అండ్ ఆర్డర్ బాగలేకపోతే అప్పుడు మీరు చేస్తానన్న మనకు బిలీవబిలిటీ రాదు, ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎస్టాబ్లిష్ కాదు. ఈరోజు కంట్రోల్ చేయాలి, భయం ఉండాలి. ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా చేస్తామంటే 4 సార్లు ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఇప్పుడు మీకు టెక్నాలజీ పెద్ద హ్యాండీగా తయారైంది. ఐ రిమెంబర్ ద డేస్. ఒకప్పుడు పోలీస్ డాగ్స్ ఉండేది కాదు మన దగ్గర. నేను దావోస్ పోయి చూసేవాడిని. దావోస్లో పోలీస్ అంతా ఎఫెక్టివ్గా ఉంటారు, కానీ డాగ్ ఈజ్ ఎ మస్ట్. దట్ ఈస్ ది బెస్ట్ డిటెక్టింగ్ ఆఫీసర్. ఆ స్నీజింగ్ అని నాకు ఉండే స్పెషాలిటీ. అప్పుడే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో పెట్టి అక్కడి నుంచి ప్రమోట్ చేసి మొదలుపెట్టాం. దట్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. ఇప్పుడు అవి కూడా సరిగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఫారెన్సిక్ ఎవిడెన్స్ నుంచి ఇవి కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. క్రైమ్ జరిగిన తర్వాత ఎంత టైంలో మనం అక్కడికి పోగలుగుతున్నాం, ఎంత టైంలో. దెర్ వర్ డేస్ నేనే ఇన్వెస్టిగేషన్ పోయిన రోజులు.
నేను చాలా రోజులు చూశాను. ఒకప్పుడైతే ఒక ఉన్మాది తిరుపతిలో ఎవ్రీ 3 డేస్కి ఒకరిని, ఒక మహిళనే చంపాడు. ఎక్కడన్నా గ్రేజింగ్ పోయిన మహిళ పైన ఎవ్వరూ లేనప్పుడు పోయి అతి బ్రూటల్గా రాయేసి చంపాడు. రాళ్ళతోనే కూడా చంపాడు. మళ్ళా వాళ్ళ దగ్గర చిన్న రింగ్ ఉన్న, కమ్మలున్నా ఏం తీసుకున్నాడు కాదు. రాత్రిలో